ఈరోజైతే నేను చేసేసాను ఒక మంచి హెల్దీ డిష్ అనమాట. ఇంకా చెప్పాలంటే పిల్లలకి చాలా ఫేవరెట్ అయిపోతుంది. బికాజ్ వాళ్ళు కేక్స్ ఇలాంటివన్నీ చాలా ఇష్టంగా తింటారు. అండ్ అందులోనూ మనం ఒక హెల్దీగా ఇంట్లోనే చేస్తే ఇంకా ఎంత బాగుంటుంది. సో ఇవైతే రాగి చాక్లెట్ కప్ కేక్స్ అనమాట. సో ఇదే రెసిపీతో మనం కేక్ కూడా బేక్ చేయొచ్చు. బట్ ఇలా కప్ కేక్స్ అయితే ఇంకొంచెం క్యూట్గా వాళ్ళకి చాలా బాగుంటుంది, ఇష్టంగా తింటారు, చూడ్డానికి చాలా బాగుంటుంది అని చెప్పి ఇలా చేశాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద రెసిపీ అనమాట. సో ఫస్ట్ అయితే మనం ఒక గిన్నెలో మిక్సింగ్ బౌల్లో ఒక 1 కప్ ఆఫ్ పెరుగు అండ్ ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జాగరీ పౌడర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసి నాకు సరిపోలేదని కొంచెం యాడ్ చేశాను. సో తర్వాత మెల్టెడ్ గీ ఒక 1/2 కప్ అలా వేసేసుకొని మళ్ళీ దాన్ని కూడా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం రాగి పిండి అనమాట ఒక 2 కప్స్ అలాగా 1.5 to 2 అలాగా రాగి పిండి వేసేసుకొని కొంచెం బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా వేసి ఇలా జల్లెడ పట్టేసుకోవాలి. తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఒక 1/2 కప్ పాలు అనమాట, చల్లార్చిన పాలు అండ్ 2 స్పూన్స్ ఆఫ్ కోకో పౌడర్ వేసేసి మంచిగా ఇలా మిక్స్ చేసేసుకోండి. టెక్స్చర్ ఇలా వచ్చేసరికి మనకి ఇలా కేక్ బేకింగ్కి ఎలా వాడతామో అలాగా. సో అలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ ప్రీ హీట్ చేసుకోండి, ఒక 10 minutes పెంకు అనమాట. ఇంకా మనం పనియారం ప్యాన్ పెట్టేసుకొని అది ముందే గ్రీస్ చేసుకోవాలి ఒక గీతో అలాగా. దాంట్లో ఇలా మంచిగా మనం కొంచెం మరీ నిండా కాకుండా కొంచెం తక్కువలాగా కొంచెం ప్లేస్ ఉంచి పోసేసేయండి. దాన్ని ఇంకా మూత పెట్టి ఒక 20 to 30 minutes పక్కకు పెట్టండి. అండ్ నేను కప్స్లో వేసుకొని సేమ్ మిక్స్చర్ని ఎయిర్ ఫ్రైలో కూడా ట్రై చేశాను అనమాట. సో ఇలా మనకి వచ్చేస్తాయి ఇంకా కప్ కేక్స్ ఒక 20 to 30 minutes బేక్ చేసుకోవడం వల్ల. అండ్ ఎయిర్ ఫ్రైయర్ కూడా సేమ్ చాలా బాగుంది, బట్ ఎందుకో షేప్ ఇలా అయిపోయిందనమాట. సో ఇవైతే చాలా ఈజీ రెసిపీ, ఎవరైనా ట్రై చేయొచ్చు. అండ్ మనకి ఇంకా కేక్ అంటే తొందరగా రెడీ అయిపోతుంది. లైక్ ఎంత మనకి 25 to 30 minutes అనమాట మ్యాక్సిమము. సో చూసారు కదా ఎంత బాగా వచ్చాయో, చాలా క్యూట్గా ఉన్నాయి చూడ్డానికి కూడా. సో ఇలాంటి ఒక స్నాక్, మంచి హెల్దీ స్నాక్స్ పిల్లలకి ఇవ్వచ్చు అనమాట. సో నాకే చాలా అంటే చాలా బాగా నచ్చేసాయి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, ఎలా ఉందో టేస్ట్ చేసి నాకు కమెంట్ చేసేయండి.